ఓకేనా? గట్టిగా చెప్పాలని నలుగున్నారు. శుభోదయం. మన ఈ పాఠశాలలో మా ట్రస్ట్ తరఫున మెటీరియల్ను పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహారావు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరియు విద్యాశాఖ అధికారి గారికి, మిగతా ఉపాధ్యాయులు అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులు, అదేవిధంగా మిగతా ఉపాధ్యాయులు ముఖ్యంగా మేమంతా గ్రామీణ వాతావరణం, వ్యవసాయ కుటుంబంలో జన్మించినాం. గ్రామీణ వాతావరణంలో వ్యవసాయంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. కొంతమంది పొలం ఉన్నది, పొలం లేకుంటది. వీటన్నిటిని కూడా కొంత మేము దగ్గర నుండి చూసినాము. ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలోనే పేదరికం ఉంటుంది. ఇట్లా పేదరికం పోవాలంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అనేది గవర్నమెంట్ పరంగా రకరకాల ఎన్నో ప్రయత్నాలు చేస్తే కూడా అనేక కారణాలు పెట్టుకొని మా కుటుంబం తరఫున ఏదైనా చిన్న నిర్ణయం తీసుకున్నాం సార్. గత సంవత్సరం మా ట్రస్ట్ రిజిస్టర్ చేసుకొని మొట్టమొదటి కార్యక్రమం పెన్ను, హాల్ టికెట్ కోచ్ ప్రతి స్కూల్కి తిరిగి ఇదే విధంగా పంపిణీ చేసినాం. ఆ సందర్భంలో చెప్పినాం కొంత సమయమే పనిచేస్తుంది. అది మనకు విద్యాదానం అనేది మరి అన్ని దానాల కన్నా గొప్పది. ఎందుకంటే నిరంతరము మన జీవితంలో వెలుగునిచ్చేది విద్య. కాబట్టి మేము ముఖ్యంగా అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రస్ట్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత హెల్త్ క్యాంప్స్ కూడా అట్లాంటివి కండక్ట్ చేస్తాం సార్. తర్వాత ఈ సంవత్సరం నుండి కూడా మన 3వ పాయింట్ మా ట్రస్ట్లో మనకి పర్యావరణ పట్లకు కూడా కొంత మన సైంటిస్టుల ద్వారా కానీ మిగతా నిపుణుల ద్వారా విద్యార్థులకు ఏదైనా క్లాసెస్ అట్లాంటివి కూడా చెప్పాలని అనుకుంటున్నాం. ఎందుకంటే పర్యావరణం అనేది కూడా వాళ్ళకి చాలా అవసరం. కాబట్టి ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం గ్రామీణంలో చాలా మందికి పేదవాళ్ళు ఉంటారు, కొంతమందికి పొలం ఉండి లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేసినాం. మనమందరం కూడా చాలా కష్టపడుతున్నాం. వాళ్ళు ఉన్నారు, చాలా కష్టపడి మనకి స్కూల్ పంపిస్తుంటారు. మరి మీరే అదృష్టవంతులు. ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఉండి స్కూల్ కూడా పంపించకుండా వాళ్ళని పనికి తోలుకొని పోతుంటారు మిగతా విద్యార్థులు. వాళ్ళతో కలిసి మనం కొంత బెటరే కదా. మనమందరం కూడా జాగ్రత్తగా చదువుకోవాలా. ఇంకా ముందు కూడా కంపల్సరీ నా వంతుగా ఏదైనా చిన్న చిన్న సహాయం చేస్తా కంపల్సరీ. కాబట్టి సార్ గారికి మా మీద దయ తెలిసి మా ట్రస్ట్ని అదేవిధంగా విద్యార్థులని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.